ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయోత్సవ సభను మంగళవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సభలో సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. ఆ రోజునున్న కలయిక పొత్తు అనేది అనివార్యం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ రాష్ట్రం ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉంది, ఆ పరిస్థితుల నుంచి బయటపడాలంటే పొత్తు అనివార్యం అని తెలిసి, అలాంటి నేపథ్యంలో నేను పనిచేసిన చోట మరి నాదెళ్ల మనోహర్ గారికి సీటు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి పార్టీకి వచ్చినప్పుడు నేను కొంత మదన పడ్డ మాట వాస్తవం. అయితే నేను ఆలోచన చేసిన తర్వాత నాకు అనిపించింది, వ్యక్తిగతంగా నాకు పదవి అవసరమా, లేకపోతే ఈ సమాజాన్ని కాపాడటానికి, మన నాయకుడిని కాపాడుకోవడానికి, నాయకుడు ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం మద్దతు పలకాలని ఆలోచించినప్పుడు నాకు 100కి 100 పాళ్ళు నాయకుడిని సమర్థించాలి, నాయకుడికి మద్దతు ఇవ్వాలని ఆ రకంగా ఆ రోజున ఆయన ఏదైతే సూచించారో, ఏదైతే మార్గాన్ని చూపారో ఆ మార్గంలో అనుసరించి ప్రశాంతంగా ఆ రోజు అడిగారు, నీకేం కావాలని చెప్పి నన్ను అడిగారు. అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, నాకు నువ్వు ముఖ్యమంత్రి కావాలి, నాకేమవద్దు అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. ఆయన 5 సార్లు అడిగారు. 5 సార్లు కూడా నేను చెప్పాను, నాకు మిమ్మల్ని ఈ నిమిషంలో నాకు ఇది కావాలని చెప్పి నేను అడగాలని నాకేమీ లేదండి, అడిగేంతటువంటి ఆలోచన నాకు రావట్లేదు. మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఇష్టం అని చెప్పి లేచి బయటకు రావటం, ఆయన అడుగుజాడలో నడవటం, ఆ రోజు ఎలక్షన్స్లో మరి అఖండ విజయం, ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని తీసుకొచ్చిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమం ఏంటో చేసి చూపించిన పేదల నాయకుడు, మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వేదికమైనున్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు నేను తెలుపుకుంటున్నాను. ఈ విజయం ఒక చరిత్ర. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గాను 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. గౌరవ అధ్యక్షుల వారితో చర్చించినప్పుడు గెలుపు కాదు, భారీ మెజార్టీతో గెలిస్తేనే ఇది ఒక గెలుపు అని ఆనాడు చెప్తాం జరిగింది. ఈరోజు ఇక్కడి నుంచి నేను చెప్తున్నా, గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 82,000 మెజార్టీతో గెలిచారు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 77,500 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు మన రాజశేఖర్ గారు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, కౌన్సిల్లో పులుల్లాగా మన ఎమ్మెల్సీలు పనిచేస్తున్నారు. ఇంకొక 2 నాయకులు ఈరోజు కౌన్సిల్కి రాబోతాం. నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంత విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్లకి, గెలుపు కోసం పనిచేసిన గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు, జోనల్ కోఆర్డినేటర్లు, ప్రత్యేకంగా నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలకి పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రజలు కొట్టిన దెబ్బకి పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదబ్బా. ఆయన కొత్త పేరు పెట్టిన వన్ డే ఎమ్మెల్యే. ఏంటది? ఒకరోజు ఎమ్మెల్యే. ఒకరోజు ఎమ్మెల్యే అసెంబ్లీకి కరెక్ట్గా ఒకరోజు వచ్చి వెళ్ళిపోతాడబ్బా. ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని తెలిసినా అసెంబ్లీకి వచ్చి ఒక్కరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? బెంగళూరుకి పారిపోతాడు. అందుకే ఆయన తెలుసు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్ పెడితే డిపాజిట్ రాదని. అందుకే క్యాండిడేట్ పెట్టే దమ్ము ధైర్యం లేకుండా ఈరోజు ఆ పార్టీ వెనక్కి వెళ్ళిపోయింది. 2023 ఎన్నికల్లో
జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మనం విజయం ఎట్లా సాధించాం? ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మొన్న ఎన్నికలు జరిగినప్పుడు ఈసారి ఇబ్బంది వస్తూ ఉంది కాబట్టి నాదెళ్ల మనోహర్ గారు ఉన్నారు, మీరు సహకరించాలంటే ఒక్క మాట మాట్లాడకుండా పూర్తిగా సహకరించిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అదే మరి ఇంకొక పక్కన బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే నాదెళ్ల మనోహర్ గారు నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళ నియోజకవర్గంలో పనిచేయడమే కాకుండా 2 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీల్లో గెలిపించడానికి చాలా కష్టపడి మాట నిలబెట్టుకున్న వ్యక్తి నాదెళ్ల మనోహర్ గారు. ఈ 2 ఎగ్జాంపుల్స్ ఎందుకు మీకు చెప్పానంటే ఒక్కొక్కసారి మనం అందరం కూడా సీటు పోతే డీమారలైజ్ అవుతాం, అక్కడి చిన్న చిన్న తప్పులు చేస్తాం, ఆ తప్పులు వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. అట్లా కాకుండా ఒక పార్టీ అనేది కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, ఆ నిర్ణయాలు గౌరవించినప్పుడు తిరిగి వాళ్ళ గౌరవించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ పార్టీ అయినా సరే దానికి పాటుపడి పనిచేస్తాం.